చందు గారు, ఇటీవలి కాలంలో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే విమర్శిస్తూ ఏదైనా టాపిక్ వస్తే చాలు 11 సీట్లు వచ్చినాళ్ళ మమ్మల్ని విమర్శించేది అనేటువంటి మాటను ఎక్కువగా వాడుతున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు వాడుతున్న పదం ఏంటంటే 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో ఉన్నారు, నుంచున్న 2 సీట్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు భారీగానే విమర్శించారు. ఎక్కడ చూసినా జగన్ అధపాతాళం తొక్కేస్తా ఉన్నారు, అనేక రకాలుగా విమర్శించారు. అంటే ఒక్క సీటు గెలిచినటువంటి జనసేన 5 ఏళ్లు విమర్శించినప్పుడు 11 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీ విమర్శించడంలో తప్పేముంది అంటున్నారు. ఇంకొకటి, తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పుంజుకుంటుందా? అసలు మీ అభిప్రాయం ఏంటి, జనసేన అభిప్రాయం? ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు వచ్చి విమర్శించకూడదా అంటే విమర్శించమనండి. దేని మీద? వ్యక్తిగత దోషణలు కాకుండా పాలసీల మీద. ఏదైతే హామీలు ఇచ్చాం హామీలు నెరవేర్చకపోతే అడగమనండి, అయితే ఆ ఊళ్ళో సమస్యలు ఉంటే అడగమనండి. ఆ నియోజకవర్గంలో నేను ఇబ్బందులు ఉండి అధికారులతో ఇబ్బంది పడి గత ప్రభుత్వం లాగా పోలీస్ స్టేషన్కి వెళ్తే కేవలం పార్టీ పేరు అడిగి పనులు చేయడం జరిగితే మమ్మల్ని అడగమనండి. అంతేగాని వ్యక్తిగత దోషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చేసే వ్యక్తిగత దోషణలు చేస్తూ ఏదో వెలుగులోకి వద్దాము లేకపోతే ఇంకో రకంగా చేయడమే తప్పించి ఎక్కడా కూడా పాలసీ లేదు మాట్లాడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఈ గుంతల రోడ్లు ఏర్పడ్డాయి, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఈ అభివృద్ధి ఎందుకు ఎలాగైందంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, ఈ రకమైన వ్యక్తిగత దోషాలు తప్పించి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడైనా 11 మంది వస్తే మాట్లాడలేదా అంటే 11 మంది కూడా ఈరోజు చూస్తున్నాం. ఎవరైనా ఒక పాలసీల మీద కానీ అభివృద్ధి మీద కోసం మాట్లాడుతున్నారండి? 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం అసెంబ్లీ రావడానికి సిగ్గుపడుతున్నారు. అక్కడికి వచ్చి మాట్లాడి సమస్య చెప్పండి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. అంటే మీకు అధికార దాహంతో ఉన్నారు తప్పించి ఈ తక్కువ సీట్లకు త్వరలోనే తప్పించి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో మనం చేసింది తప్పు చేసాం, అందుకనే మనకు ప్రజలకు ఈ రకమైన బుద్ధి చెప్పి మనల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. కాబట్టి ఇకనైనా ప్రజల సమస్యల్ని మన అసెంబ్లీలో వినిపిస్తూ మనకు ప్రజల వాణిని మన గొంతుగా అక్కడ తెలియపరుస్తూ ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం మనం పనిచేస్తే రాబోయే రోజుల్లో మన పార్టీకి మళ్ళీ పట్టం కడతారేమో అని ఒక ఆలోచనలు ఏంటంటే ఒక సీటు గెలిచారు, ఆ 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయిన ధైర్యంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక ప్రజానాయకుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సొంత డబ్బులతో ఆ రోజు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారి. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన విమర్శించడానికి దోచుకోలేదు, లేకపోతే మైనింగ్ లో వాటాలు లేవు, లేకపోతే వేరే దాంట్లో వాటాలు లేవు. ఎక్కడో కూడా ఇప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడంటే ఆయన నమ్ముకున్న కళ సినీ రంగం. ఆయన వేరే వ్యాపారాల్లో పేపర్ కంపెనీలు లేవు, సిమెంట్ కంపెనీలు లేవు, ఏమీ లేవు. ఆయన కేవలం ఆయన బతుకు తెరువు అంతా కూడా సినిమా ఇండస్ట్రీ మీద. కాబట్టి అటు సినిమాలు నటిస్తూ కూడా ప్రజల కోసం డిప్యూటీ సీఎం గా ఆయన ఒక కార్యాచరణగా ఆ డబ్బులతో ఎక్కడైతే మనం ఆయన సొంతంగా ఇవ్వాలనుకుంటున్నాడో అక్కడ ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఆయన చెప్తారు ఖచ్చితంగా, మీ 11 మంది ఉన్న వాళ్ళు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు